10 సంవత్సరాల సందర్భంగా సుమన్ టీవీ యజమాన్యానికి ప్రత్యేకంగా శుభాభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈనాడు నిజాన్ని నిర్భయంగా ప్రజల పక్షాన, రైతుల పక్షాన, కార్మికుల పక్షాన, విద్యార్థి పక్షాన వివక్ష లేకుండా ప్రచారిస్తున్నందుకు ప్రజలకు దగ్గరగా 10 కోట్ల మంది సుమన్ టీవీ వీక్షిస్తున్నారు, చూస్తూ ఉన్నారు. ఇంకా సంపాదించుకోవాలి. సుమన్ టీవీ తెలంగాణ రాష్ట్రంలో అధిగమించి అనేక ఛానళ్ల కంటే ఎక్కువ కూడా ప్రజా పోరాటాలను కానీ, రైతుల పక్షాన కానీ, కార్మికుల పక్షాన కానీ, ఇక్కడైతే ఫ్యాక్టరీలు, కెమికల్ ఫ్యాక్టరీస్, ప్రజలకు ఇబ్బందిలో ఉన్న ఫ్యాక్టరీలను కూడా యాదాద్రి జిల్లాలో ముందుండి సుమన్ టీవీ బాగా ప్రభుత్వం తీసుకొచ్చి అధికారులను తీసుకుపోయి దాని మీద చర్యలు తీసుకునే విధంగా ప్రచారించింది. అలాగే రైతు సమస్యల మీద పోరాటం చేస్తే రైతులను కూడా వివక్ష లేకుండా ప్రజల పక్షాన, రైతుల పక్షాన సుమన్ టీవీ ముందు ఉంటున్నది. ముఖ్యంగా యాదాద్రి జిల్లాలో సుమన్ టీవీ ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నందుకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను. 10th యానివర్సరీ జరుపుకుంటున్నటువంటి సుమన్ టీవీకి ప్రజల పక్షాన మా అభినందనలు తెలియజేస్తూ, ముందుగా సుమన్ టీవీని అభినందించవలసి ఉంది. జిల్లాల వ్యాప్తంగా కూడా ఎక్కడన్నా ఏదైనా సమస్య జరిగినప్పుడు అంబులెన్స్ కన్నా ముందుగా కూడా ఈ సుమన్ టీవీ అక్కడికి చేరుకొని అనేక సందర్భాలలో అనేక విషయాల గురించి ప్రశ్నించిన సందర్భాలను మనం చూస్తున్నాము. నిన్నగాక మొన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో చలవిడిగా కల్తీపాల వ్యవహారం చేస్తున్నప్పుడు సుమన్ టీవీ అన్ని ఛానళ్ల కన్నా ముందుగా అక్కడికి చేరుకొని ఆ విషయాన్ని నిర్మోహమాటంగా, మీడియా 4th పిల్లర్ అంటారు కదా, ప్రజాస్వామ్యంలో ఎవ్వరికి భయపడకుండా కూడా ఆ విషయాలను బయటికి తీసినది. మరి మళ్ళీ అనేక సందర్భాలలో కూడా డ్రగ్స్ కు వ్యతిరేకంగా కూడా యువత చెడిపోయినప్పుడు కూడా అంటే ఒక సమాజంలో తన వంతు బాధ్యతగా కూడా ఈ ఛానల్ ముందుకొచ్చి యువతను మొబిలైజ్ చేయడం జరిగింది. ఈ సుమన్ టీవీ ఏంటంటే అందరికీ చేరువగా సమాజంలో అట్టడుగు వర్గాలకి దగ్గరికి చేరుకొని ఆ సమస్యని మేధావి వర్గంలో గాని, ఇంకా ప్రజల పక్షాన, మా పక్షాన, మా అందరి పక్షాల కూడా మేము సుమన్ టీవీ ఇంకా వృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. సుమన్ టీవీ యాదాద్రి భువనగిరి జిల్లాలో అనేక సమస్యల పైన వెలికి తీసి పోరాటం చేయడం అనేది జరిగింది. దోతిగూడెంలో ఉన్నటువంటి ఫ్యాక్టరీల నుంచి వెలువడేటువంటి కాలుష్యం పైన అక్కడ ప్రజలు ఎంత దారుణంగా ఇబ్బందులు పడుతున్నారో ఆ సమస్యను తెలుసుకొని అక్కడ నిలబడడానికి కూడా వీలు లేకుండా అటువంటి కంపు వాసన తట్టుకొని కూడా ఆ సమస్యను వెలికి తీసి అక్కడున్న ప్రజలకు సహాయం చేయాలనే ఆలోచనతోనే ఆ సమస్యను సెంట్రల్ గవర్నమెంట్ దాకా కూడా తీసుకుపోవడం అనేది జరిగింది. మైనింగ్ ఇష్యూస్ కానివ్వండి, అట్లాగే రైతులకు ఎండిపోయినటువంటి పంటకు గిట్టుబాటు ధర కావాలని, ఇక్కడ ప్రజలు భూమి కోల్పోతున్నటువంటి వాళ్ళ సమస్యను పరిష్కరించాలని, కల్తీ పాల దందా చాలా దారుణంగా జరుగుతున్నప్పటికీ ఆ సమస్యను వెలికి తీసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకుపోయారు. ఇలా ఎన్నో సమస్యల పైన సుమన్ టీవీ చాలా స్పందించడం అనేది జరిగింది. భవిష్యత్తులో కూడా ఇంకా అనేక సమస్యల పైన కూడా స్పందించి ప్రజల పోరాటానికి, ప్రజలకు ఉండాలని కూడా తెలియజేసుకుంటున్నాము. ఇవాళ సుమన్ టీవీ తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి 10 కోట్ల మందికి పైగా సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ ఉన్నారు. అట్లాగే ఇంకా దినదిన అభివృద్ధి చెందుకుంటూ సమస్యలను వెలికి తీయాలని కూడా కోరుకుంటూ మరొక్కసారి కూడా సుమన్ టీవీకి, సుమన్ టీవీ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 9 సంవత్సరాలు ఒక యూట్యూబ్ ఛానల్ సక్సెస్ గా సాధించడం ఈ భారతదేశ చరిత్రలోనే ఒక గొప్ప పరిణామము. ముఖ్యంగా రాజకీయ, ఆర్థిక, చట్టపరమైన అంశాలు కూడా ప్రజలకు తెలియజేస్తూ, ప్రజలను చైతన్యవంతులు చేస్తూ, ముఖ్యంగా ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా మన్ననలు పొందినటువంటి సుమన్ టీవీ విరజిల్లాలే. ఇంకా రానున్న కాలంలో సామాజిక అంశాలపై, రాజకీయ అంశాలపై పూర్తిగా వాళ్ళు ప్రజలకు సేవ చేసే భాగ్యం భగవంతుడు కల్పించాలని సుమన్ టీవీకి మరొకసారి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 9 సంవత్సరాలు పూర్తి చేసి 10వ సంవత్సరంలో అడుగు పెడుతున్నందుకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ, యాదాద్రి భువనగిరి జిల్లాలో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి కెమికల్ ఫ్యాక్టరీస్ మీద కూడా ఆ సమస్యలు వారు చేరవేయగానే అనిల్ కుమార్ రెడ్డి గారు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా పార్లమెంట్ లో గలం విప్పి ఆ సమస్యను ముందుకు తీసుకెళ్లినటువంటి వ్యక్తులు సుమన్ టీవీ ప్రేక్షకులకు మరొక్కసారి 10వ సంవత్సరంలో అడుగు పెడుతున్నందుకు ముందుగా కూడా ఇలాంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందుగా 2 తెలుగు రాష్ట్రాలలో కూడా 10 కోట్ల మంది సబ్స్క్రైబర్స్ ఇవాళ సుమన్ టీవీ. ఇక ముందు కూడా దేశమంతటా కూడా సుమన్ టీవీ అనేక భాషలలో కూడా ముందుకెళ్లి ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉండాలని కోరుకుంటూ
నమస్కారాలు. 9 సంవత్సరాలు ముగించుకొని 10వ సంవత్సరానికి అడుగు పెడుతున్నందుకు శుభాకాంక్షలు. అదేవిధంగా మా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎన్నో కథనాలు తీసి ప్రజలకు మరియు గవర్నమెంట్ కి వారధిగా ఉంటూ ఎన్నో సమస్యలను పరిష్కరించి మాకు అందుబాటులో ఉండి సహకరిస్తున్న సుమన్ టీవీకి, అదేవిధంగా సమాజంలో జరుగుతున్న పరిణామాలకు స్పందిస్తూ సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో 10వ సంవత్సరం అడుగెడుతూ, అదేవిధంగా మునుముందు ఇంకా ఎన్నో దశాబ్దాలు ముందుకు సాగుతూ ప్రజలకు వెన్నంటూ ఉంటూ గవర్నమెంట్కు మరియు ప్రజలకు సారథిగా వారధిగా ఉంటూ సేవ చేయాలని కోరుకుంటూ యాజమాన్యానికి, అందులో పనిచేస్తున్న స్టాఫ్ కి అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. సుమన్ టీవీ 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని 10వ సంవత్సరాలకి అడుగు పెడుతున్న సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి దాదాపు 2 సంవత్సరాలుగా భువనగిరి ప్రాంతంలో ఎన్నో సమస్యలను వెలికి తీసి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మరి వాటిని పరిష్కారం కోసం కృషి చేస్తారు. మరి గత సంవత్సరం కూడా యాదాద్రి భువనగిరి జిల్లా మరి రాయగిరి కేంద్రంలోని అక్కడ ఉన్నటువంటి సౌహృదయ ఆశ్రమంలో కూడా మరి 9వ వార్షికోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే బొమ్మల రామారం కానీ, అలాగే బీబీ నగర్, పోచంపల్లి, చౌటుప్పల్లి ఇలాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కాలుష్యమైనటువంటి ఫ్యాక్టరీల విషయంలో కూడా చాలా సుమన్ టీవీ చాలా కథనాలు ప్రచారం చేసి ఆ యొక్క ప్రజలందరికీ కూడా తెలియజేసింది. సుమన్ టీవీ కథనాలను చూసినటువంటి మరి భువనగిరి పార్లమెంట్ సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా పార్లమెంట్ లో కూడా ఈ ఫ్యాక్టరీల గురించి, ఈ కాలుష్య ఫ్యాక్టరీల గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ సందర్భంగా కూడా మరొకసారి నేను సుమన్ టీవీ యాజమాన్యానికి మరియు ఇక్కడ ఉన్న రిపోర్టర్లకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్, ఇక్కడ తెలంగాణలో దాదాపు 10 కోట్ల మంది సబ్స్క్రైబర్ ఉన్నటువంటి ఈ సుమన్ టీవీ మరి మరెన్నో భవిష్యత్తులో కార్యక్రమాలు నిర్వహించాలి. మరి ఈ రోజు నుంచి మరి ఆపరేషన్ ముస్కాన్ పేరుతోటి బాల కార్మికులను, బాలలను రక్షించడానికి, బాల్య వివాహాలు నిషేధించడానికి, రద్దు చేయడానికి మరటువంటి ప్రభుత్వం కృషి చేస్తా ఉంది. దాంట్లో కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి సుమన్ టీవీ యాజమాన్యానికి నేను కోరుతా ఉన్నాను. సుమన్ టీవీ 10వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా సుమన్ టీవీ యాజమాన్యానికి, వారి సిబ్బందికి నా హృదయపూర్వక అభినందనలు. వారు రోజు చేపట్టబోయే కార్యక్రమాలు ఎంతో వినూత్నంగా ప్రజలకు ఉపయోగపడేకరంగా ఉంటున్నాయి. నేను కూడా వీక్షిస్తుంటాను. వారి కార్యక్రమాలు చాలా బాగుంటాయి. మీరు ఇలాగే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇంకా బృహత్తరమైన కార్యక్రమాలు చేపడుతూ, వినూత్నంగా చేపడుతూ దేశవ్యాప్తంగా మీ ఛానల్ విస్తరించాలని కోరుకుంటూ, అభినందిస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సుమన్ డిజిటల్ టీవీ 9 వసంతాలు పూర్తి చేసుకుని 10వ వసంతానికి అడుగుపెడుతున్న సందర్భంగా సుమన్ టీవీ యజమానానికి, పాత్రికేయులకు, సిబ్బందికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సుమన్ టీవీ ప్రజలను ఎన్నో విధాల చైతన్యపరుస్తూ ఈ మూఢనమ్మకాలపై, ఈ సైబర్ క్రైమ్ పైన, అలాగే ఈ డ్రగ్స్ పైన అందరికీ అవగాహన కల్పిస్తూ, డిజిటల్ ప్లాట్ఫామ్ లో అవగాహన కల్పిస్తూ ప్రజలని అందరినీ ఎన్లైటన్ చేస్తున్నందుకు సుమన్ టీవీకి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ముందు ముందు కూడా సమాజంలో ఎక్కడైతే డౌన్ ట్రాడెన్ ఉంటారో, ఎవరైతే అగ్రీవ్డ్ పర్సన్స్ ఉంటారో, ఎవరైతే వాళ్ళ సమస్యలు చెప్పుకోలేని స్థితిలో ఉంటారో అటువంటి సమస్యల తరఫున, ప్రజల తరఫున నిలబడి కన్సర్న్ డిపార్ట్మెంట్, కన్సర్న్ ఆఫీసర్ల దృష్టికి తీసుకొచ్చి ప్రజల పక్షాన పోరాడి ఇంకా ప్రజలకు చేరువై ఇంకా ప్రజలకు సేవ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. Thank you Suman TV for coming to AIIMS Bibinagar and covering all our institution news, supporting patients and doctors in AIIMS Bibinagar. And congratulations for completing 10 years in the digital media and the largest digital network in India. And wishing everybody, all the doctors, మీడియాగా ఎదగడానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి సుమన్ టీవీ తరఫున మా ధన్యవాదాలు.